ఆ నీళ్ళ చారుని తిని కొన్ని టైమ్స్ పిల్లలు వాళ్ళ ఆహారం తినలేకపోతున్నామని చెప్పేసి కూడా మాట్లాడిరు. ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతుంటే కూడా నా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు. కింద పడేసి ప్లేట్లను తీసుకొని కొడుతున్నారు పిల్లలు. పోలీస్ సార్ ఆడ ముందు ఉన్నారు, అయినప్పటికీ కూడా పిల్లలు అరుస్తున్నారు అంటే వాళ్ళ బాధ ఎంత వర్ణనాతీతం చెప్పండి. లిటరలీ ఆ వీడియో నా హార్ట్కి టచ్ అయింది. మన దేశంలో భావి భారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు తమ చేతుల్లో ఉండాల్సిన పుస్తకాలను పక్కన పెట్టి ప్లేట్లు పట్టుకొని రోడ్లు ఎక్కిరు. అన్నం ప్లేట్లు పట్టుకొని రోడ్ ఎక్కాల్సిన అవసరం చదువుకునే విద్యార్థులకు ఏముంది? పిల్లలు ఏం చెప్తున్నారో వినండి ఇప్పుడు ఒకసారి. ఇడ్లీ చేస్తున్నారు, చట్నీ ఏది? సాంబార్ చేస్తున్నారు, దాన్ని సాంబార్ అన్నారు సార్, నీళ్ళు అంటారు అంటున్నారు. మధ్యాహ్నం కూర చేస్తారు, ఆ కూర కూడా ఉడకదు సార్. చికెన్ కూర చేసి చికెన్ని కూడా చక్కగా ఉడకబెట్టారంట. వీళ్ళని ఏమనాలి? నిన్న ఒక రోజు చెప్పినా సార్, అది నూనె ప్యాకెట్ ఉంటుంది సార్. నూనె ప్యాకెట్ ఒక్క కిలో ఉంటుంది సార్. ఆ కిలో ప్యాకెట్ కి మూడు పూటలు చేయాలంటారు సార్. ఒక్క కిలో ప్యాకెట్ ని 3 పూటలు అంతమంది పిల్లలకి పెట్టాలంట. ఏం పొదుపు చేస్తారు, ఏడ పొదుపులు చేయాలో తెలియదు. ఇట్లా విద్యార్థుల పొట్టలు కొట్టి విద్యార్థులు తినే ఫుడ్ను లాక్కొని పొదుపు చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనిపైన నిజంగా ఉన్నతాధికారులు స్పందించాలి. మీరు ఇడ్లీ చేసి చట్నీ పెట్టినప్పుడు ఎందుకు చేస్తుడు? నూనె ప్యాకెట్ ఒక్కటి 3 పూటలు అంతమంది పిల్లలకు చేయాలి అనుకున్నప్పుడు ఎందుకు మరి? మేము పెట్టాము, మీరు మీ ఇళ్ళలో అవి తినరు అని చెప్పొచ్చు కదా. ఇంత హైట్, ఇంకొంచెం హైట్ ఉన్నారు పిల్లలు. వాళ్ళు రోడ్లపైకి వచ్చి అన్నం ప్లేట్లను పడేసుకుంటూ డౌన్ డౌన్ అని అరవడానికి గల కారణం ఏంది? వాళ్ళ ఆవేదన ఎవరికి అర్థమైతలేదా? పిల్లలు రోడ్ ఎక్కిరు, చదువుకునే టైంలో పిల్లలు రోడ్ ఎక్కిరు, తినే ఆహారం బాగాలేదని అంటున్నారు అని చెప్పేసి ఈరోజు మరి వీటి గురించి మాట్లాడతలేరు ఎందుకు? ఓన్లీ కోవబన్నే కనబడ్డది మనకి. ప్లేట్లలో ఉన్న అన్నాన్ని కింద పడేసి ప్లేట్లను తీసుకొని కొడుతున్నారు పిల్లలు. దీని విషయంలో స్పందించండి. ఇప్పుడు మాట్లాడండి నిజంగా దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు. ఆ 10 రూపాయల కోవబన్ను కోసంగా దీనికోసం ఫైట్ చేయండి. ఆ పిల్లలకి మెనూలో ఉన్న ఫుడ్ పెట్టడం కోసం చూపించండి ఇప్పుడు మీడియా దమ్ముని. పిల్లలు పోలీసులతోని కూడా అంత ధైర్యంగా ముందు నిలబడి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు ఎంత అనుభవించి చెప్పి విసిగిపోయి ఉంటారు. ఇంకో అబ్బాయి అయితే చిన్న పిల్లగాడు, పోలీస్ సార్ ఆడ ముందు ఉన్నారు, అయినప్పటికీ కూడా పిల్లలు అరుస్తున్నారు అంటే వాళ్ళ బాధ ఎంత వర్ణనాతీతం చెప్పండి. దయచేసి ఇలాంటి ఫుడ్లు పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయకండి. మీకు వీలైతే ప్రభుత్వానికి చెప్పి మీరు నిజంగా వాళ్ళకి చక్కగా వండి పెట్టకుండా అలా ఉడకని అన్నం పెట్టాలి అనుకుంటే అదే అన్నాన్ని ఒకరోజు మీరు తిని చూడండి. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక ఘటన. వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ లేదని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈ 10 రూపాయల కోవబాన్ మీద పడ్డరు తప్ప మరి ఆ స్టూడెంట్స్ పైన ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ మనం ఈ విజువల్స్ చూస్తుంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఒక పెద్ద ఎత్తుననే బయటికి వచ్చి తమ ప్లేట్లను పడేసుకుంటూ వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. భోజనం చాలా నాసి రకంగా ఉందని, తినడానికి కూడా వీలు లేదని, వాళ్ళు అక్కడ మెనూలో రాసింది ఏదైతే ఉందో అది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మాకు పెట్టట్లేరు, మరి మెనూలో ఎందుకు రాస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు అమ్మైనా సరే ఒకటే కూరని ఇంట్లో 2 సార్లు 3 సార్లు కంటిన్యూగా వండింది అనుకుందాం. ఒకసారి తింటారు, 2 సార్లు తింటాం, 3వసారి తీసి ప్లేట్ అక్కడ కొడతారు కొంతమంది. ఎందుకంటే రోజు నువ్వు ఇదే వండుతున్నావు, ఎవరు తింటాడు ఇది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. బోర్ కూడా కొడుతుంది సేమ్ తినాలంటే. మరి అక్కడ పిల్లలకి ప్రతిసారి అదే అన్నము అదే నీళ్ళ చారులు పెడితే మరి వాళ్ళు ఎట్లా తింటారు? ఆ పిల్లలు చెప్తున్న ప్రకారంగా చూసుకుంటే అక్కడ అన్నం సరిగ్గా ఉడకదు, అన్నం సరిగ్గా ఉడుకుతలేదు, పప్పు ఏమో నీళ్ళు ఉంటుంది. మేము ఎట్లా తినాలి? ఉడకని అన్నం తింటే కడుపు నొస్తుంది, మేము ఎట్లా చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న ఈ కల్తీని అడగరా మరి? ఆ పిల్లలు అవి తిని అనారోగ్యాల పాలవుతున్నారని కొంతమంది పిల్లలు కంటదాడి పెట్టుకుంటున్నారు. ఆడ ప్రిన్సిపల్ గారికి కానీ అక్కడ ఉన్న యాజమాన్యానికి కానీ కంప్లైంట్ చేస్తే సేమ్ రొటీన్ చూద్దాంలే చేపిస్తా అని అంటారు తప్ప ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు చాలా రేర్ అనే చెప్పుకోవాలి. నిజానికి చెప్పాలి అంటే ప్రభుత్వం ఇలాంటి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల కోసం ఒక మెనూను తీసుకొచ్చి వాళ్ళ కోసం చాలానే ప్రొవైడ్ చేస్తుంది. గుడ్లు కావచ్చు, అట్టి పండ్లు కావచ్చు, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలని చాలా ట్రై చేస్తుంది.
మరి ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అంటే ఇప్పుడు అంగన్వాడీలలో కూడా చూసుకోండి, గుడ్లు పప్పు ఇవన్నీ ఉంటాయి. కానీ అంగన్వాడీలో ఉన్న పిల్లలకి, కడుపుతో ఉన్న తల్లులకి అవి చెందకుండా ఇంకెవరికో అమ్ముకుంటున్నారు. మరి అదెందుకు గుర్తొస్తలేదు? అక్కడ జరుగుతలేదా మోసం? అది కనిపిస్తలేదా? ఇక్కడ అన్నీ అలానే చేస్తున్నాయి అని నేను చెప్పట్లేను, కొన్ని మాత్రమే అలా ఎందుకు చేస్తున్నాయి? అసలు ఎక్కడ జరుగుతుంది మిస్టేక్? ఎవరు తింటున్నారో? ఈ విద్యార్థుల నోటి కాడికి పోవాల్సిన కోడుని ఎవరు లాక్కుంటున్నారు? ఎవరు తింటున్నారు? ఈ మధ్యవర్తులు ఎవరు? అండ్ ఇక్కడ మీరు ఇచ్చే ఫుడ్, మీరు పెట్టిన మెనూ ఏదైతే ఉందో తప్పు అని నేను అనట్లేను. కానీ మీరిచ్చింది పాటించకుండా మాకు నచ్చింది చేస్తాం అని చెప్పి కొన్ని చేస్తున్నాయి సార్. వాటిపైన ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకోండి. నేను ఇక్కడ విద్యాశాఖ ఉన్నతాధికారులకు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు స్పెషల్గా మీరు వీటిపైన ఒక కన్నేయండి. మీ దృష్టి పెట్టి అసలు ఏం జరుగుతుంది, అసలు అక్కడ పిల్లలకి ఎలాంటి భోజనాలు పెడుతున్నారు, మెనూలో ఉన్నాయి ఎందుకు పెడతలేరు అని ఒక్కసారి అడగండి. మీరు అక్కడ పాఠశాల మొత్తం ఒకసారి ఎంక్వైరీ చేసి పిల్లలతో సపరేట్గా మాట్లాడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎవరు ఇలాంటివి తింటున్నారు, వాళ్ళ నోటికాడి కూడుని ఎవరు లాక్కుంటున్నారు అని. ఆశ్రమ పాఠశాలలో చదువుకునే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళ లైఫ్లో ఎన్నో గోల్స్ని రీచ్ చేయాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళవి రీచ్ అవ్వకముందే ఇట్లా ఫుడ్ వల్ల అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్లో పడితే ఏం లాభం చెప్పండి? అలా చదువుకునే పిల్లలకి ఈరోజు బాలలే రేపటి పౌరులు అని మనం మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళకి పౌష్టికాహారం అందడం కోసం మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలి అంటే దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే వరకు చేయడం మన పని. అక్కడ దాకా వెళ్ళాక గవర్నమెంట్ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళకు మంచి ఫుడ్ అందుతుంది. ఇందులో గవర్నమెంట్ తప్పని కాదు, ఇందులో తప్పేడుంది అంటే గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అక్కడ ఉంది అంటే వీళ్ళ ఇంట్లోకి వీళ్ళు అమ్ముకోవడానికి ఆ గుడ్లను తీసుకుంటున్నారా అనేది నా క్వశ్చన్. ఇంకోటి, ఒకటే నీళ్ళచారు పెడితే ఏ పిల్లలకి చెప్పండి విసుకురాంది? అన్నం ఉడకంది పెడితే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? ఏకాగ్రత ఉంటుంది అసలు వాళ్ళకి, కడుపు నొస్తుంటుంది, వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? ఈ వీడియో ఎవరినో తక్కువ చేయాలనో ఎవరినో విమర్శించాలనో నేను చేస్తలేను. ఆ విద్యార్థుల బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని మాత్రమే చేస్తున్నా. ప్రభుత్వం దృష్టికి ఈ వీడియో వెళ్తే అట్లీస్ట్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది మాత్రమే నా ఇంటెన్షన్. చిన్నపిల్లలు చేస్తున్న ఈ నిరసన వెనక వాళ్ళ బాధ ఏంటి అనేది ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని స్పందించాలని నేను కోరుకుంటున్నా. అక్కడ పిల్లలకి కూడా ఒక మంచి భోజనం అందాలని కోరుకుంటున్నా. పౌష్టికాహారాలు ఉండే భోజనం అందాలని, వాళ్ళ మెనూలో ఏవైతే ఉన్నాయో అవి ఆ పిల్లలకు అందాలని కోరుకుంటున్నా. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ విద్యార్థులకు తోడుగా మనందరం కూడా ఇలాంటి టాపిక్స్ పైన స్పందిద్దాం. ఆ విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు పోరాడదు. వీలైతే ఈ వీడియోని ఓ 10 మందికి షేర్ చేయండి, వాళ్ళని ఇంకొకరికి షేర్ చేయమని చెప్పండి, మీ వాట్సాప్లలో పెట్టుకోండి. ఈరోజు ఈ సమస్య అక్కడ పోరాడుతున్న ఆ విద్యార్థులదే కాదు, రేపటి రోజు మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు కూడా స్కూల్స్లో వేసినా లేకపోతే ఇలా ఫుడ్ పెట్టే ఏ చోటైనా సరే, హాస్టల్స్ అయినా ఎక్కడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోరు అని గ్యారంటీ అయితే లేదు. కాబట్టి ఎక్కడైనా సరే ఫుడ్లో నాణ్యత అనేది లోపిస్తుంది, ప్రతి దాంట్లో కల్తీలు జరుగుతున్నాయి. సో వీటిపైన మనం కూడా స్పందించి ఇలాంటి వారికి మనం చేయూతగా ఉంటే రేపటి రోజు ఇంకొకరు కల్తీలు చేయాలన్నా ఇంకేమైనా చేయాలన్నా భయపడతారు. అంటే ఎవరు అక్కడ ఫుడ్ సరిగా పెట్టండి? ఇది ప్రభుత్వం దృష్టికి డెఫినెట్గా వెళ్ళాలి. నేను నా రియల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నా. నేను ప్రీవియస్గా ఒక హాస్టల్లో ఉండే, ఇప్పుడు అంటే దాదాపు నాకు అప్పుడు 12 years or 13 years ఉండే. ఆ టైంలో నేను జస్ట్ ఒక 6 months ఏమో ఉన్నానేమో హాస్టల్లో. అయితే అక్కడ కూడా ఆ హాస్టల్కి మా పిన్ని వార్డెన్గా ఉండే. ఆర్ఫన్ పీపుల్ ఉండే, సెమీ ఆర్ఫన్ పీపుల్ ఉండే, ఇంకా కొంతమంది ఉంటుండే చిల్డ్రన్స్. మరి ఆర్థిక స్థితిలో ఉన్న వాళ్ళని మా పిన్ని వెళ్ళి సర్వే చేసి మరీ వాళ్ళని తీసుకొని వచ్చేదన్నమాట. తీసుకొచ్చినాక అక్కడ దగ్గర ఒక 30 మంది పిల్లలు ఉంటారు అనుకుంటే, 20 నుంచి 30 మంది పిల్లలు అనుకోండి అందాజా. ఆ పిల్లలకి ఫుడ్ పెట్టడానికే అన్నం ఒక్కటి, దొడ్డు బియ్యం కాబట్టి అదొక్కటి పుష్కలంగా ఇస్తారు. మా పిన్నే ఉండేది కాబట్టి అన్నం బాగానే ఉండేది. అక్కడ చారు చూసుకుంటే అంతమంది పిల్లలకి ఒక 1/4 కిలో కూరగాయలు, ఒక 1/4 కిలో పప్పు పంపించి వీటిని పొద్దున రాత్రి చేయండి, అదే పెట్టండి అని అంటే ఎంత బాధాకరం చెప్పండి. ఆ నీళ్ళ చారుని తిని కొన్ని టైమ్స్ పిల్లలు వాళ్ళ ఆహారం తినలేకపోతున్నామని చెప్పేసి కూడా మాట్లాడిరు. లిటరలీ ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతుంటే కూడా నా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, పిల్లల పేర్లు చెప్పుకొని హాస్టళ్ళల్లో వీళ్ళు తింటారు. ఎవరైనా పెద్దవాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేయడానికి వస్తే ఇక్కడ ఇంతమంది ఉన్నారు సార్ అని చెప్తారు. చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పైసలు వీళ్ళకి వచ్చేవి ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకుంటారు. కానీ అవన్నీ కూడా మళ్ళీ పిల్లల దాకా రావు.
ఎవరైతే తీసుకున్నారో అక్కడ వరకే ఉంటాయి. తెలిసి తెలియని ఏజ్లో చాలామంది చాలానే అనుభవించి ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఈరోజు పిల్లలు ముందుకు వచ్చి రోడ్ల పైన రారుస్తున్నారు. లిటరలీ చెప్పాలంటే నేను నా కాలేజ్ అయిపోయే వరకు కూడా నేను ఫోన్ వాడలేదు. ఎంతసేపు ఉన్న చదువు, మనకి ఏం కావాలి అది మాత్రమే నేర్చుకునేటోళ్ళం. కానీ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాక జరుగుతున్నాయి అన్నీ చూస్తుంటే ఇంత దారుణాలు జరుగుతున్నాయా మన దగ్గర అనిపిస్తుంది. కానీ చూసే వాళ్ళకి ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక చెప్పొద్దులే వాళ్ళ గురించి. ఆ బాధని అనుభవించి ఉంటే నిజంగా వాళ్ళకి అర్థమవుతుంది. నీళ్ళ చారులు పెడుతుంటే మా పిన్ని చాలా బాధపడేది. లిటరలీ ఆమె స్పెషల్గా వండుకునే వంటలకు వెళ్ళి కొంచెం కొంచెం కూర అందరికి తీసేసేది. చాలా హాస్టళ్లలో జరుగుతున్న ఇదంతా కూడా స్కామ్. ఇలాంటి వాటిని వీలైతే ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నించండి. కానీ అనవసరంగా 10 రూపాయల బన్నుల మీద పడి వాళ్ళ చిరు వ్యాపారుల మీద పడే ప్రతాపం, ఇట్లాంటి పిల్లల నోటికాడి కూడును లాగేసుకునే వాళ్ళ పైన పడండి, వాళ్ళ గురించి మాట్లాడండి, ఇలాంటి వీడియోలని షేర్ చేయండి. ఇది మాత్రమే నేను కోరుకుంటున్నాను.